ఇలాంటి గోడల మీద కూడా మేము రాసేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కోసారి కింద పడ్డా కూడా ఎవరు మమ్మల్ని పట్టుకుని ఆధారం ఉండదు. రాస్తున్నా కూడా ఇంటి వాళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. లేకుంటే వాళ్ళ ఏమైనా వర్క్లు ఉంటే కూడా పెయింట్ అలాంటి కళాకారులు ఎవరు ముందుకు రారు, ఎవరు కనిపించకుండా అంతరించిపోతున్నారు. మా దగ్గర ఎంతో మంది కళాకారులు మంచి మంచి కళలు తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించి కోరుతున్నాను. ఒక్కొక్కసారి పనికి వెళ్ళినా కూడా బయట వేరే ఊళ్ళలోకి వెళ్ళినా రోడ్డు మీద పండుకొని నైట్ కూడా ఎక్కడ షట్టర్లు ఏమన్నా రోడ్ల మీద బస్ స్టాప్లలో పండుకొని కూడా పని చేసుకుని ఎక్కువ మాకు వస్తుందండి. షట్టర్ అంటే ఉండదు. ఎక్కడ పడితే వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకసారి ఊర్లలో భోజనం కూడా దొరకదు. అక్కడెక్కడ ఏదైనా టిఫిన్ చేసి నైట్ పండుకుంటుంది. ఈ రంగుల వల్ల మాకు చాలా అనారోగ్యం గురైందండి. నాకు ఎగ్జాంపుల్ నేనే ఇవ్వండి, నా హెయిర్స్ అన్ని వెళ్ళిపోయి ఐబ్రోస్ అన్ని వెళ్ళిపోయి ఈ కెమికల్ వల్ల. దీనివల్ల చాలా ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతుంది. మా ఫ్రెండ్ మా తోటి కళాకారులు కూడా దీనికి చనిపోయారు కూడా ముందు గర్భబజార్లో ఈ రామారావు ఆర్ట్స్ కానీ మంచి మంచి కళాకారులు కుమార్ కానీ ఇలాంటి కళాకారులు చనిపోవడం జరిగింది. వల్ల ఈ రంగులు ఇక్కడ దొరకవండి. మేము హైదరాబాద్ చూసుకుంటాం. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ కంపెనీ హైదరాబాద్ చూస్తుంది. ఓన్లీ కళాకారులకి అక్కడ దొరుకుతుంది. అక్కడి నుంచి రావాలని చాలా జిఎస్టీ మాకు డబ్బాకు వచ్చేసి 1000 రూపాయలు పడితే దానికి 70 రూపాయలు జిఎస్టీ పడుతుందండి. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా లాస్ అయిపోతున్నాం. వచ్చే డబ్బులలో మాకు ఏమి మిగులు పడలేదు. ఒకసారి మన దగ్గర జాతీయం చెప్పుకోమో బాగా జిఎస్టీ పడుతుంది. వాళ్ళు చాలా నష్టపోతుంది కళాకారులు. మాలాంటి కళాకారుని ప్రజలందరూ గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. మీ పెయింటింగ్ వేసుకొని మా తాత ముఖాలు ఉన్నారు. దగ్గర ఖమ్మం జిల్లాలో ఒక 40 మంది 60 మంది కళాకారులు కానీ మా అలాంటి కళాకారులకు ఎలాంటి ఉపాధి చేసినా కూడా మాకు ఏం లేదు. కానీ స్కూల్ పడడం కష్టంగా ఉంది. ఇలాంటి గోడ మీద రాసినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అర్జెంట్ అయిపోయినా కూడా మేము ఖచ్చితంగా దీనివల్ల మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకరించాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నాము. మాకు కూడా జీవనోపాధి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగే ఇంకోటి మాకు కూడా ఎంతో ఇన్సూరెన్స్ కూడా చేయించి మాకు కూడా డబ్బులు కూడా మా అందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా వృత్తి చేయాలంటే నెక్స్ట్ తరం నుంచి ఎవరు ముందు రావట్లేదు. పాత తరం చేస్తున్నారు కాబట్టి ఈ వృత్తి మాత్రం కొత్త వృత్తి కూడా ఎవరు రమ్మన్నా కూడా ఈ వృత్తి దగ్గర రావట్లేదు. ఇంకా గతంలో మేము కూడా వాల్ రైటింగ్స్ బాగా రాసేవాళ్ళం. స్కూల్ కానీ ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని బాగా రాసేవాళ్ళం. చాలా మంది మా దగ్గర బాగా రాసినటువంటి ఇప్పుడు ఎంతో ఈ ఫ్లెక్సీల వల్ల మా దగ్గర ఎవరు రావడం లేదు. దీనివల్ల మేము చాలా నష్టపోయి ఉన్నాం. మేము చాలా నష్టపోయి ఉన్నాం. మాకు కూడా ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలని గవర్నమెంట్ అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా మాకు అలాంటి కళాకారులు ఇవ్వాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా ఇళ్లలో కూడా చాలా మన డిఎన్ఎస్పీలో ఉన్నాయి మా జీవితాలు, కార్మిక జీవితాలు. దీనివల్ల మాకు కూడా ముఖ్యమంత్రి గారు సహాయత ఉండాలని అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వాల్ పెయింటింగ్ అంటే కాంట్రాక్ట్ 9 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకొని మాకు 6 రూపాయలు ఇస్తారండి. అతను మేము కాంట్రాక్ట్ మేము సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ 6 రూపాయల్లోనే ఈ రంగులు ఈ వర్కర్స్ డబ్బులు ఇవ్వడం ఈ భోజనాల ఖర్చుని పెట్టుకొని మాకు 2 రూపాయలు ఫీటింగ్ ఇస్తాను. దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. కాంట్రాక్ట్ వాళ్ళు బిల్లు పెట్టుకొని వాళ్ళు రాబోతున్నారు. మేము ఇప్పటికీ ఇలానే రోడ్ల మీద రాసుకొని పోతా ఉంటామండి. దానివల్ల కూడా కొంచెం మాకు కూడా ఏదైనా గవర్నమెంట్ వర్క్లు ఇస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప ఉపయోగపడతామని ముఖ్యమంత్రి. ఏంటంటే వీళ్ళు ఇచ్చే వర్క్స్ మేము కూడా బయట డబ్బులు వడ్డీలో తెచ్చుకొని పెట్టుకుంటాం. వాళ్ళు బిల్లు పెట్టుకొని చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇచ్చే వరకు ఈ లోపల ఈ వడ్డీకే సరిపోతుంది ఈ డబ్బులు. 6 సంవత్సరాల నుంచి వస్తుంది. మా ఊరికి సంబంధించింది సిటీ ఆర్ట్స్ అని మన కాడ చేస్తున్నాం. మేస్త్రి గారు ఆయనకు వచ్చేది తక్కువ జీతం. ఆయన ఇచ్చేది నాకు ఒక 500 రూపాయల నుంచి. ఆయనకే మిలకపోతే నా జీవితానికి నాకు ఎట్లా మిగులుతుంది? గవర్నమెంట్ నుంచి ఆయనకి వచ్చే కాడ కూడా ఆయనకు లాభం జరగాలి, మాకు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ వల్ల మాకు ఏదైనా ఉపయోగం ఉంటే జీవన బుద్ధి పొలం దగ్గర ఇంకేమైనా ఆర్థిక సహాయం ఇస్తే ముందుకు